అనేక కొత్త ఆలోచనలకు అంకురార్పణ చరిత్ర పొడవునా చేస్తున్నటువంటి సుందర విజ్ఞాన భవన్‌లో ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సు ఏమిటంటే డాక్టర్ విశారదన్ మహారాజు ఆధ్వర్యంలో తెలంగాణలో సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజం యొక్క జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణలో సామాజిక తెలంగాణను సాధించడం కోసం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజారాసులందరినీ కలిపి ఒక ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేయాలని, దాని ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఒక భౌగోళిక తెలంగాణ అయితే సాధించుకున్నాం కానీ, సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి అనేక ఆకాంక్షలు ఇంకా సంపూర్ణంగా నెరవేరలేదని, ఆ ఆకాంక్షలను నెరవేర్చడం కోసము తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఎదిగొచ్చినటువంటి బుద్ధిజీవులు, మేధావులు, ఆ పౌర సమాజము మొత్తంగా రాజ్యాధికారంలో ప్రపోర్షనేట్ వాటాను కూడా పొందాలని, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క జనాభా శాతం దాదాపు 90% ఉందని, ఈ 90% ప్రజలల్లో సంపూర్ణమైనటువంటి ఒక పొలిటికల్ లిటరసీని పెంపొందించాలని, రాజకీయ అవగాహనను పెంపొందించాలని, సాంస్కృతిక ఐక్యతను పెంచాలని, బీసీ, ఎస్సీల మధ్య, ఎస్సీ, ఎస్టీల మధ్య ఒక రాజకీయ ఐక్యతను, సామాజిక సమ్మిళిత సంస్కృతిని పెంపొందించాలని ఒక పెద్ద గురుతర బాధ్యతను మరొకసారి గుర్తు చేస్తూ తెలంగాణ సాధించుకున్న దాదాపు 10-12 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఒక కొత్త రూపంలో జేఏసీ వచ్చింది. ఈ మీటింగ్‌కి ఇవాళ ఒక రకంగా ఆ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ చెప్పినట్టు, ఈ మీటింగు మరొక సామాజిక విప్లవానికి నాంది కాబోతుందని అన్నారు వారు. ఈ మీటింగ్ ప్రధానంగా జస్టిస్ ఈశ్వరయ్య